యా మళ్ళీ ఒకసారి మనం ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ అనేది చేద్దాం. ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ అనేది చాలా సింపుల్. అంటే ఏ కైండ్ ఆఫ్ మార్కెట్ తీసుకున్నా, ఏ కైండ్ ఆఫ్ చార్ట్ ఓపెన్ చేసినా కూడా ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ చేసేటట్టు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, డ్రాస్టిక్గా కింద పడిపోయింది. ఎందుకు పడింది? మార్కెట్ ఓపెన్ అయ్యాక మన కళ్ళ ముందు ఈరోజు 15వ తారీఖు మార్కెట్ కింద పడ్డాక ఎందుకు పడింది అని క్వశ్చన్ చేస్తే వచ్చే ఆన్సర్ ఒకటే అండి. సప్లై క్రియేట్ అయింది, రెసిస్టెన్స్ ఉన్నది కాబట్టే మార్కెట్ కింద పడింది. అంతే. మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి నాన్ స్టాప్ పైకి పెరిగింది. పెరిగాక దాన్ని చూశాక ఎందుకు పెరిగింది అంటే ఒకటే ఒక రీజన్, ఇక్కడ డిమాండ్ క్రియేట్ అయింది. ఈ రేటుకి అమ్మే వాళ్ళు ఎక్కువ మంది మార్కెట్లోకి వచ్చారు కాబట్టే మార్కెట్ పెరిగింది. ఇలా మనం లైన్స్ పెట్టుకున్న తర్వాత ప్రతి లైన్ మీద రెండు అవకాశాలు ఉంటాయి. ఆ రెండు అవకాశాలు ఏంటి అనేది నేను క్లియర్గా డ్రా చేస్తాను ఇక్కడ. మనం ఒకసారి ఒక రెసిస్టెన్స్ డ్రా చేసిన తర్వాత, రెసిస్టెన్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత, మళ్ళీ ఎప్పుడైనా మార్కెట్ మనం అనుకుంటున్న రెసిస్టెన్స్ని టచ్ చేసి బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇస్తే కింద పడుతుంది అని ప్రిడిక్ట్ చేస్తాం. అదే ఇంకొక అవకాశం ఏంటిదంటే, మనం అనుకుంటున్న రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయ్యి అదే రెసిస్టెన్స్ సపోర్ట్గా యాక్ట్ అవుతూ బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇస్తే పైకి వెళ్తుంది అని ప్రిడిక్ట్ చేస్తాం. సో ఒక సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లైన్ మీద ఇలా రెండు అవకాశాలు ఉంటాయి. మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అప్పుడు అనుకున్నాం కదా, రెసిస్టెన్స్ బ్రేక్ అయితే సపోర్ట్గా యాక్ట్ అవుతుంది, సపోర్ట్ బ్రేక్ డౌన్ అయితే రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది అని. సో అలా ఈ రెండు అవకాశాలు సేమ్. అలాగే సపోర్ట్కి కూడా రెండు అవకాశాలు ఉంటాయి కదా. మనం డ్రా చేసిన సపోర్ట్ దగ్గరికి మార్కెట్ వచ్చి దాన్ని టచ్ చేసి బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇస్తే పైకి వెళ్తుందని ప్రిడిక్ట్ చేస్తాం. సేమ్ అదే విధంగా మనం అనుకుంటున్న సపోర్ట్ బ్రేక్ డౌన్ అయ్యి అదే సపోర్ట్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతూ బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇస్తే కింద పడుతుందని ప్రిడిక్ట్ చేస్తాం. ఇప్పుడు చెప్పండి, ఈ నాలుగు అవకాశాలలో ఒక అవకాశం ఇక్కడ రాలేదా? మార్కెట్ పెరుగుతూ పెరుగుతూ వచ్చి మార్నింగ్ మనం ఐడెంటిఫై చేసిన రెసిస్టెన్స్ని టచ్ చేసి షూటింగ్ స్టార్ చేసింది. షూటింగ్ స్టార్ ఇండికేట్స్ బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కదా. అంటే ఇక్కడికి వెళ్ళి మార్కెట్ కింద పడుతుందనే ఇండికేషన్ కదా. ఎగ్జాక్ట్లీ. ఆ ప్యాటర్న్ కింద నేను పొజిషన్ తీసుకుంటున్నాను. నేను పొజిషన్ తీసుకుంటే ఆ ప్యాటర్న్ కింద, ప్యాటర్న్ పైన మన స్టాప్ లాస్ వచ్చేసి ఒక 190 రూపీస్ ఉన్నది. ఎయిమ్ ద టార్గెట్ ఫర్ 190 రూపీస్. 1:1లో వచ్చేస్తుంది మనకు. అంటే ఇక్కడ షార్ట్ కొడుతున్నాం, షార్ట్ సెల్ చేస్తున్నాం. స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పెరుగుతుంది అని మనం ప్రిడిక్ట్ చేస్తే 100 కొని 120కి అమ్మితే ఆ 20 రూపాయలు మన లాభం. అలాగే స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా పడిపోతుంది అని ప్రిడిక్ట్ చేస్తే 100కి అమ్మి, మన దగ్గర ఏమీ లేకపోయినా 100కు షార్ట్ కొట్టి 100కి అమ్మి 80కి పడిపోయిన తర్వాత కొంటే ఈ 20 రూపాయలు మన లాభం. బ్రోకర్ మనకి 20 రూపాయలు లాభం ఇస్తాడు. ఈ డిఫరెన్స్ మనకు లాభం ఇస్తాడు. ఎక్కువకు అమ్మి తక్కువకు కొన్నా మనకు లాభమే, తక్కువకు కొని ఎక్కువకు అమ్మినా మనకు లాభమే. ఓకే. సేమ్ ఇలాగే ఇంకా 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 చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, యా ఇక్కడ చూడండి, మార్కెట్ నాన్ స్టాప్ పెరిగింది, రాకెట్ లాగా పెరిగింది. ఎందుకు పెరిగింది? పెరిగిన తర్వాత ఆ మూమెంట్ని చూసిన తర్వాత ఎందుకు పెరిగింది అంటే ఒకటే ఒక రీజన్, ఇక్కడ సపోర్ట్ ఉన్నది. ఇక్కడ సపోర్ట్ ఉన్నది కాబట్టే మార్కెట్ పెరిగింది. పెరిగిన మార్కెట్ ఇక్కడ నుంచి సడన్గా రివర్స్ అయ్యి కిందకి వచ్చింది. ఎందుకు రివర్స్ అయ్యి కిందకి వచ్చింది అంటే ఒక్కటే ఒక రీజన్, అక్కడ రెసిస్టెన్స్ ఉన్నది. ఐడెంటిఫికేషన్ పార్ట్ ఫస్ట్ అవుతుందండి. ఇక్కడ చూడండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ హోంవర్క్ వీడియోలో కూడా నేను మీకు చెప్పింది అదే. ఐడెంటిఫై 3 టైప్స్ ఆఫ్ హోంవర్క్స్ ఇచ్చి థర్డ్ టైప్ ఆఫ్ హోంవర్క్ ఏం చెప్పానంటే, ఐడెంటిఫై వేర్ సపోర్ట్ బికేమ్ రెసిస్టెన్స్ అండ్ రెసిస్టెన్స్ బికేమ్ సపోర్ట్ విత్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ అనే హోంవర్క్ అది. సేమ్ ఇక్కడ మనం చేసేది అదే. ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ అనే వీడియోలో ఒక స్టాక్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మాట్లాడింది కూడా ఇదే. ఇంటర్లింక్ చేసుకోండి. ఈ అనాలిసిస్ మీరు చేయగలగాలండి. ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ ఇది. స్టాక్ మార్కెట్ అనే కాదు, ఒక ప్రోడక్ట్, ట్రేడింగ్ ప్రోడక్ట్, అది స్టాకే కానీ, ఇండెక్సే కానీ, కమోడిటీయే కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, లేదంటే క్రిప్టో కానీ, ఫోరెక్స్ కానీ, ఏ చార్ట్ మీదైనా కూడా ఈ అనాలిసిస్ పనిచేస్తుంది. చూడండి, ఇప్పుడు పెరిగింది అంటే సపోర్ట్ ఉన్నది, పడింది అంటే రెసిస్టెన్స్ ఉన్నది. ఈ రెండు లైన్ల మీద 4 అవకాశాలు మనకు ఉన్నాయి. ఈ 4 అవకాశాలలో ఒక అవకాశం చూడండి, నెక్స్ట్ డే ఇమీడియట్గా మార్కెట్ ఫస్ట్ క్యాండిల్లోనే రిజెక్షన్. మనం అనుకుంటున్న రెసిస్టెన్స్ బ్రేక్ అయి పైకి వెళ్ళలేకపోయింది. ఆ గ్రీన్ కలర్ క్యాండిల్ని ఓవర్కమ్ చేస్తూ రెడ్ కలర్ క్యాండిల్ కిందికి వచ్చి క్లోజ్ అయింది. బేరిష్ ఇండికేషన్స్ వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ ఆ రెసిస్టెన్స్ దగ్గర నుంచి చూడండి, ఈవినింగ్ స్టార్ ఫామ్ అయింది.
త్రీ బ్లాక్ క్రోస్ ఫామ్ అయ్యాయి, బేరిష్ ఇండికేషన్స్ వస్తున్నాయి అక్కడి నుంచే. అంటే ఈ లైన్ దాటి పైకి వెళ్ళలేకపోతుంది. సేమ్ అలాగే సపోర్ట్ ఉంది కదండి, సపోర్ట్ డ్రా చేసాం, మార్కెట్ కింద పడలేదు, సపోర్ట్ వరకు 12వ తారీఖు రాలేదు, 13వ తారీఖు రాలేదు. కానీ రెండు అవకాశాలు మనకు ఉన్నాయండి. ఏంటిది? ఒకటి, మనం అనుకుంటున్న సపోర్ట్ని టచ్ చేసి బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇస్తే మార్కెట్ పైకి వెళ్తుందని ప్రిడిక్ట్ చేస్తాం. లేదంటే మనం అనుకుంటున్న సపోర్ట్ బ్రేక్ డౌన్ అయ్యి అదే సపోర్ట్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతూ బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇస్తే కింద పడుతుందని ప్రిడిక్ట్ చేస్తాం. ఈ రెండు అవకాశాల కోసమే ఉండండి. ఈ లైన్ పనిచేస్తుంది, ఈ లెవెల్ దగ్గర డిమాండ్ క్రియేట్ అయింది, ఈ లెవెల్ దగ్గర బయ్యర్స్ ఉన్నారు కాబట్టే కదా పెరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్ ఇది. ఈ లెవెల్ మీద ఈ రెండు అవకాశాలు ఉన్నాయి మనకు. ఈ లెవెల్ ఎప్పుడు వచ్చింది చూద్దాం. 13వ తారీఖు రాలేదు, 14వ తారీఖు వచ్చిందండి. 14వ తారీఖు మనం పెట్టుకున్న గ్రీన్ లైన్ని మార్కెట్ టచ్ చేసి రెడ్ లోపల గ్రీన్ కలర్ క్యాండిల్ చేసింది, విచ్ ఇండికేట్స్ బుల్లిష్ హరామీ. మార్కెట్ పడుతూ 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 వచ్చి లాస్ట్ వచ్చే రెడ్ కలర్ క్యాండిల్ లోపల గ్రీన్ క్యాండిల్ కూర్చుంటే బుల్లిష్ హరామీ. ఎగ్జాక్ట్లీ ఆ ప్యాటర్న్ పైన బై పొజిషన్ ప్లేస్ చేయండి. ఆ ప్యాటర్న్ కింద స్టాప్ లాస్ పెట్టండి. 173 స్టాప్ లాస్. ఎయిమ్ ద టార్గెట్ ఫర్ 173. ఎయిమ్ ద టార్గెట్ ఫర్ 173. ఎస్, ఈజీగా అదే రోజు టార్గెట్ ఇచ్చింది, అంతే ఇచ్చింది, 180 పాయింట్లు ఇచ్చింది. అంతకంటే ఎక్కువ ఇయ్యలేదు, తక్కువ ఇయ్యలేదు. ఎందుకు అంతకంటే ఎక్కువ ఇయ్యలేదు, తక్కువ ఇయ్యలేదు? ప్రైస్ యాక్షన్ ఆధారంగా, ప్యాటర్న్ ఆధారంగా ఎంత ఇయ్యాలో అంత ఇచ్చి మార్కెట్ బంద్ అయింది. ఎంత బ్యూటిఫుల్ ఉందండి సబ్జెక్ట్. ఎప్పుడో 12వ తారీఖు క్రియేట్ అయిన డిమాండ్ 14వ తారీఖు పనిచేసింది విత్ ప్యాటర్న్ కన్ఫర్మేషన్. ఇక్కడ ఎక్కడన్నా రాని ప్యాటర్న్ ఇక్కడే ఎందుకు వచ్చింది? వచ్చిన తర్వాత కరెక్ట్ 180 పాయింట్లే పెరిగి క్లోజ్ అయిపోయింది మార్కెట్. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ అండి. ప్రైజ్ యాక్షన్ ఇక్కడ మీరు రాయాలండి. మీరు హోంవర్క్ కూడా ఎలా చేస్తారంటే, ఐ ఐడెంటిఫైడ్ దిస్ యాజ్ సపోర్ట్ ఆన్ 12th. The same support is acting as support with the confirmation of bullish candlestick pattern, which is bullish harami. Based on that, I planned a trade and captured 180 points. అని ఇక్కడ రాయండి. టెక్స్ట్ తీసుకొని రాయండి. సపోర్ట్ బికేమ్ రెసిస్టెన్స్ విత్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఐ హ్యావ్ ప్లాన్డ్ దిస్ ట్రేడ్ అని ఇక్కడ రాయండి టెక్స్ట్ యూస్ చేసి. ఈ అనాలిసిస్ కావాలి, ప్రతిరోజు ఈ అనాలిసిస్ కావాలి. ఈ రోజు కూడా చూడండి, ఎగ్జాక్ట్లీ ఎప్పుడో పెట్టుకున్న లైన్ ఈరోజు సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళింది. ప్రతిరోజు పనిచేస్తుంది ఇది, ప్రతిరోజు పనిచేస్తుంది ఇదే అనాలిసిస్, ప్రతిరోజు కూడా. ఇక్కడ చూడండి, 19వ తారీఖు మార్కెట్ ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, అంటే 4 సార్లు 19వ తారీఖు ఒకటే జాగలో నాకు సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇదంతా నేను ఒక జోన్ లాగా భావిస్తున్నాను. ఇప్పుడు నేను ఇదంతా ఒక జోన్ లాగా భావించి ఒక జోన్ డ్రా చేస్తాను. ఇదంతా కూడా అంటే మల్టిపుల్ టైమ్స్, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, ఇక్కడ నాలుగోసారి, ఇక్కడ ఐదోసారి, 5 సార్లు ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయింది, పైకి వెళ్తుంది. మార్కెట్ అక్కడ నుంచి పైకి వెళ్తుంది అంటే ఆడ స్ట్రాంగ్ డిమాండ్ ఉన్నది అనుకోవచ్చు కదా. ఒక జోన్ డ్రా చేశాం. ఇప్పుడు చూడండి, ఇదే జోను తెల్లారు ఎట్లా పనిచేసింది, ఆ మరుసటి రోజు ఎట్లా పనిచేసిందో చూడండి. ఇదే జోన్ అంటే ఇది ఒక సపోర్ట్ అని మనం భావించాము. సపోర్ట్ అని భావించాక ఇక్కడ రెండు అవకాశాలు ఉంటాయి కదా. ఏం అవకాశాలు అంటే, ఈ రెండు అవకాశాలను నేను మళ్ళీ పెడుతున్నాను. మనం అనుకుంటున్న సపోర్ట్ని నెక్స్ట్ డే మార్కెట్ వచ్చి టచ్ చేసి బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇస్తే పైకి వెళ్తుందని ప్రిడిక్ట్ చేస్తాం. బట్ అలా జరగలేదు. నెక్స్ట్ డే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, కిందికి వచ్చి ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్ రాలేదు, డైరెక్ట్ బ్రేక్ అయ్యి కిందికి వచ్చింది. ఒకవేళ సపోర్ట్ బ్రేక్ డౌన్ అయి నాన్ స్టాప్ కింద పడతా అంటే మనం పట్టించుకోం, మనకు సంబంధం లేదు. మనం అనుకున్న సపోర్ట్ బ్రేక్ డౌన్ అయి అదే సపోర్ట్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతూ బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇస్తే కింద పడుతుందని ప్రిడిక్ట్ చేస్తాం. అది జరిగిందా లేదా? ఎగ్జాక్ట్లీ గ్రీన్ కలర్ క్యాండిల్ లోపల రెడ్ క్యాండిల్ చేసింది. చూడండి, ఇక్కడ సపోర్ట్ బ్రేక్ డౌన్ అయింది, కింద పడవచ్చు కదా డైరెక్ట్గా. ఎందుకు పడలేదు? అది మార్కెట్ రివర్స్ అయ్యి ఒక ట్రేడర్కి ఒక అవకాశం ఇచ్చి బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ ఇచ్చి, అరే బాబు ఇక్కడికి వెళ్ళి కింద పడతాను, ప్రీవియస్లీ సపోర్ట్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది అన్న డబుల్ కన్ఫర్మేషన్ క్రియేట్ చేసి అక్కడ నుంచి ట్రేడ్ తీసుకున్న తర్వాత మార్కెట్ కింద పడింది. 1:1 ఈజీగా క్యాప్చర్ చేసుకునే అవకాశం మళ్ళీ.
నాన్ స్టాప్ కింద పడింది. నెక్స్ట్ డే కూడా చూడండి, నెక్స్ట్ డే 21వ తారీఖు కూడా ఏ అనాలిసిస్ చేయట్లేదు నేను. నిన్న 20వ తారీఖు యాక్ట్ అయిన రెసిస్టెన్స్ 21వ తారీఖు కూడా యాక్ట్ అయిందండి. విత్ బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కింద పడింది. గ్రీన్ లోపల రెడ్ వచ్చింది, విచ్ ఇండికేట్స్ బేరిష్ హరామి. వెరీ సింపుల్. ఇక్కడ నుంచి మార్కెట్ కింద పడింది. ఎందుకు కింద పడ్డది అంటే రీజన్, ఎందుకు పెరిగింది అంటే రీజన్. ఈ లెవెల్స్ పనిచేస్తాయి. ఈ రోజు క్రియేట్ అయిన లెవెల్స్ అయినా పనిచేస్తాయి, నిన్న పెట్టుకున్న లెవెల్స్ అయినా పనిచేస్తాయి, మొన్న పెట్టుకున్న లెవెల్స్ అయినా పనిచేస్తాయి. ఈ లైన్ ఎప్పుడో డ్రా చేసిన లెవెల్ అయినా ఇప్పుడు పనిచేస్తుంది. కొంతకాలం వరకు పనిచేస్తుంది. కొంతకాలం వరకు ఆ లెవెల్ మళ్ళీ క్లమ్జీ 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 అయ్యేంత వరకు, ఇలా క్లమ్జీ 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 అయ్యేంత వరకు పనిచేస్తుంది. ఆ తర్వాత పనిచేయకపోవచ్చు. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ పార్ట్ కావాలండి. ఐడెంటిఫికేషన్ పార్ట్ ఇలా ఇప్పుడు చూడండి, ఈరోజు మార్కెట్లో ఇంతలా పడి ఇలా పెరిగింది మార్కెట్. ఎందుకు అలా పడింది, ఎందుకు అలా పెరిగింది, ఎందుకు పెరిగింది అనే దానికి రీజన్ ఒకటే ఒకటి. ఇక్కడ సపోర్ట్ క్రియేట్ అయింది, ఇక్కడ డిమాండ్ క్రియేట్ అయింది అని ఒక లైన్ పెట్టండి. ఇది రేపటికి పనిచేస్తుంది ఈ లైన్. ఈ లైన్ మీద నాకు రెండు అవకాశాలు ఉన్నాయి. ఆ రెండు అవకాశాలు రేపు వస్తాయా, ఆ ఎల్లుండి వస్తాయా, ఆ తర్వాత రోజు వస్తాయా, అసలు రావా, మనకు సంబంధం లేదు. కానీ ఆ రెండు అవకాశాల కోసం నేను చూస్తున్నా. లైన్ అయితే పెట్టిన. ఆ రెండు అవకాశాలలో ఏ అవకాశం వచ్చినా నేను వాడుకుంటా. ఏ అవకాశం అంటే మళ్ళీ ఈ గ్రీన్ లైన్ని టచ్ చేసి బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇస్తే, మనం ఏవైతే 14 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ నేర్చుకున్నామో దాంట్లో సగం బుల్లిష్ ప్యాటర్న్స్ ఉన్నాయి, సగం బేరిష్ ప్యాటర్న్స్ ఉన్నాయి కదా. బుల్లిష్ ప్యాటర్న్ ఇస్తే పైకి పోతుందని ట్రేడ్ తీసుకుంటా. లేదు ఇది బ్రేక్ డౌన్ అయ్యి రెసిస్టెన్స్కి యాక్ట్ అవుతూ బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇస్తే కింద పడుతుంది అని ప్రిడిక్ట్ చేస్తాం. వెరీ సింపుల్ అనాలిసిస్. సేమ్ ఇక్కడ కూడా ఈ రెసిస్టెన్స్ ఉన్నది కదా, బేస్డ్ ఆన్ దిస్ రెండు అవకాశాలు. మార్కెట్ ఇక్కడే ఓపెన్ అయింది అనుకోండి, ఇది మళ్ళీ రెసిస్టెన్స్గా యాక్ట్ కావచ్చు, లేదంటే ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయ్యి సపోర్ట్గా యాక్ట్ కావచ్చు. రేపు మార్కెట్ ఎటు పోతే ఎటు ట్రేడ్ తీసుకుంటా అనేది ఇప్పుడు రెడీ ఉన్నది మన దగ్గర చార్ట్. రేపు ఓపెన్ అయినాక లెవెల్స్ ఉంటాయి కదా. రేపు ఓపెన్ అయ్యాక డేస్ లో ఉంటుంది, డేస్ హై ఉంటుంది, ఓపెనింగ్ ప్రైస్ క్లోజింగ్ ప్రైస్ ఉంటుంది, విక్స్ ఉంటాయి. కరెక్ట్. ఎప్పుడైతే మనం ఇక్కడ ఆ, 15వ తారీఖు డ్రా చేసాం కదా, మార్కెట్ ఓపెన్ అయింది, కింద పడింది. ఎందుకు పడింది అంటే రెసిస్టెన్స్ పెట్టాం. ఇక్కడికి వెళ్ళి పెరిగింది, ఎందుకు పెరిగింది అంటే సపోర్ట్ పెట్టాం. బేస్డ్ ఆన్ దిస్ ఈ రోజు మార్క్ చేసిన లైన్స్ 15వ తారీఖే లైన్స్ పెట్టి 15వ తారీఖే ట్రేడ్ ప్లాన్ చేసినాం. అలా చేయొచ్చు. ప్రీవియస్లీ డేస్లో ఉన్న లెవెల్స్ కూడా పనిచేస్తాయి. లెవెల్స్ 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 ఇదే కాన్సెప్ట్ మనం ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ అనే వీడియోలో నేర్చుకున్నాం. ఇంకా క్లియర్గా కావాలంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ హోంవర్క్ వీడియోలో కూడా చాలా క్లియర్గా ఇదే అనుకున్నాం. హోంవర్క్ ఇలా చేయండి. 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోంవర్క్స్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఒక్కొక్క టైప్ ఆఫ్ హోంవర్క్ మీద 10 స్క్రీన్ షాట్స్ ఐడెంటిఫై చేయండి, పెట్టండి. మీరు అలాంటి లెవెల్స్ ఐడెంటిఫై చేయండి అని కూడా అనుకున్నాం. ఈ ప్రాక్టీస్ చేయాలంటే ప్రతిరోజు ఈ ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా ఒక చార్ట్ మీకు దొరికిన చార్ట్ ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ అనే చార్ట్ ఉన్నదండి. టీసీఎస్ అనే స్టాక్లోకి వెళ్తున్నాను. టీసీఎస్ అనే స్టాక్లో కూడా మీకు అనాలిసిస్ కనిపిస్తుందా ఇక్కడ? ఏం అనాలిసిస్ కనిపిస్తుంది చెప్పండి. మార్కెట్ ఇక్కడ నుంచి కింద పడింది. ఎందుకు కింద పడింది? రీజన్ ఒకటే, రెసిస్టెన్స్ ఉన్నది. మార్కెట్ ఇక్కడ నుంచి నాన్ స్టాప్ పైకి పెరిగింది. ఎందుకు పెరిగింది? రీజన్ ఒకటే, సపోర్ట్ ఉన్నది అని మూమెంట్ వచ్చాక మన కళ్ళతోటి మనం చూశాక ఒక లైన్ పెడుతున్నాం. అక్కడ రెండు లైన్లు పెట్టినాం. పెట్టి ఈ 4 అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాం. ఈ 4 అవకాశాలలో ఒక అవకాశం వచ్చింది చూడండి. మార్కెట్ మనం అనుకుంటున్న రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చి అదే రెసిస్టెన్స్ సపోర్ట్గా యాక్ట్ అవుతూ బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇచ్చింది. రెడ్ని ఓవర్కమ్ చేస్తూ గ్రీన్ కలర్ క్యాండిల్ రావడం అనేది బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఎగ్జాక్ట్లీ ఇక వేరే ఆలోచించకుండా దానిపైన బై ఆర్డర్ పెడుతున్నాం, దాని కింద స్టాప్ లాస్ పెడుతున్నాం. 1:1 టార్గెట్ ప్లాన్ చేస్తున్నాం. పోగొట్టుకోవడానికి 17 పాయింట్లు అయితే రాబట్టుకోవడానికి కూడా 17 పాయింట్లు తీసుకుందాం, తప్పేమున్నది. 1:1 టార్గెట్ పెట్టడానికి ఒక రూల్ అది. ఏ స్టాక్ అయినా ఏ చార్ట్ అయినా ఈ అనాలిసిస్ ప్రతిరోజు చేయాలండి. ప్రతిరోజు చేయాలి. ఇక్కడ రాయాలి కూడా. ఏం రాయాలి? మీరు ఇక్కడ టెక్స్ట్ తీసుకొని ఇక్కడ రాయండి. మార్నింగ్ రెసిస్టెన్స్, లేదంటే ప్రీవియస్లీ రెసిస్టెన్స్ నౌ యాక్టింగ్ యాజ్ సపోర్ట్ విత్ బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఏంటిది అది? బుల్లిష్ ఎంగిల్ ఫై కదా, బుల్లిష్ ఎంగిల్ ఫై అని కూడా మెన్షన్ చేయండి. విత్ బుల్లిష్ ఎంగిల్ ఫై.
యా, ప్రీవియస్లీ రెసిస్టెన్స్ నౌ యాక్టింగ్ యాజ్ సపోర్ట్ విత్ బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ విచ్ ఇస్ బుల్లిష్ ఎంగిల్ ఫై. బుల్లిష్ ఎంగిల్ ఫై అయింది కాబట్టి మనం ట్రేడ్ ప్లాన్ చేసాం. దట్స్ వై వీ ప్లాన్డ్ ఏ లాంగ్ పొజిషన్, వి ప్రొజెక్టెడ్ ఏ లాంగ్ పొజిషన్. ఇక్కడ టూల్స్ ఉన్నాయి చూడండి. ప్రొజెక్షన్ అనే దాంట్లో లాంగ్ పొజిషన్ అనే టూల్, షార్ట్ పొజిషన్ అనే టూల్. మార్కెట్ పైకి వెళ్తుందని ప్రిడిక్ట్ చేసినప్పుడు లాంగ్ పొజిషన్ వాడుతున్నాం, మార్కెట్ పడిపోతుందని ప్రిడిక్ట్ చేసినప్పుడు షార్ట్ పొజిషన్ వాడుతున్నాం. Then we projected a long position. Previously resistance, now acting as support with a bullish candlestick pattern which is bullish Engilfy. So we projected a long position above the candlestick pattern and we placed a stop loss below the candlestick pattern. So the stop loss is 17 points, so that we are aiming the target for 17 points. Market appreciated, direct target hit అయింది. ఎంత బ్యూటిఫుల్ ఉందండి అనాలిసిస్. ఇది ఈ ఈ అనాలిసిస్ చేయండి ప్రతిరోజు. ఇప్పుడు ఒక చార్ట్లో చేయకపోవచ్చు, 16వ తారీఖు ఈ చార్ట్లో చేయకపోవచ్చు, మీకు నచ్చుతలేదు ఈ చార్ట్. ఈ చార్ట్ అంతా చాలా సైలెంట్గా ఉన్నది, ఎట్టు కదలలేదు ఈ చార్ట్. వదిలేయండి ఈ చార్ట్ని, వేరే కంపెనీ ఎతకండి. విప్రో తీయండి, ఎస్బీఐ తీయండి, టాటా స్టీల్ తీయండి, టాటా మోటార్స్ తీయండి, టీసీఎస్ కంపెనీ తీయండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీయండి, రిలయన్స్ స్టాక్ తీయండి. ఎన్ని స్టాక్స్ లేవు? మంచి నిఫ్టీ 50 స్టాక్స్ అని గూగుల్లో కొడితే 50 స్టాక్స్ లిస్ట్ వస్తుంది. ఇవన్నీ మన వాచ్ లిస్ట్లోకి యాడ్ చేయండి. ఒక స్టాక్లో కాకపోతే ఒక స్టాక్లో, ఒక స్టాక్లో కాకపోతే ఒక స్టాక్లో ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ చెయ్యడం మనకు రావాలి. చార్ట్ రీడింగ్ మనకు రావాలి. ఎంత ఎక్కువ చార్ట్ తోటి మనం రీడింగ్ చేస్తుంటే అంత ఎక్కువ పర్ఫెక్షన్ వస్తుంది మనకి. ప్రతిరోజు ఇది చేయాలి. రేపు ఇంకో కాన్సెప్ట్ నేర్చుకుంటాం, ఎల్లుండి మనం ఇంకో కాన్సెప్ట్ నేర్చుకుంటాం, ఆ తర్వాత రోజు ఇంకో కాన్సెప్ట్ నేర్చుకుంటాం. ఆ కాన్సెప్ట్స్తో పాటు ఈ ప్రైజ్ యాక్షన్ అనాలిసిస్ అనేది వదలొద్దు. ప్రైజ్ యాక్షన్ అనాలిసిస్ ప్రతిరోజు చేయాలి. ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్ ప్రైజ్ యాక్షన్. ప్రైజ్ యాక్షన్ ఈజ్ ద మదర్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అండి. ఏ చార్ట్లో అయినా ప్రైజ్ యాక్షన్ పనిచేస్తుంది. ప్రైజ్ యాక్షన్కి మించింది లేదు ఇంకా చెప్పాలంటే. సో ప్రైజ్ యాక్షన్ అనాలిసిస్ చేయండి, ప్రతిరోజు చేయండి. ఓకే.